ఇక్కడ అబ్రాము జీవితంలో అర్థమయ్యే విషయం ఏంటంటే, నీ శక్తితో పని లేదు, నీ తెలివితో పని లేదు, నీ అవకాశములతో పని లేదు, దేనితో పని లేదు. దేవుని కార్యాలు ఎలా జరుగుతాయంటే సూపర్ న్యాచురల్ గా. హల్లెలూయా. సూపర్ న్యాచురల్ గా నీ మీద డిపెండ్ అయ్యి వాగ్దానం నెరవేర్చబడదు. ఆ సమయంలో శారా అనుకుంది, నేను వృద్ధురాలను అయిపోయాను కదా, ఇక నాకు సంతానం కలగనేరదనుకుని తన దాసి అయిన హాగరును అబ్రాముకి ఇచ్చింది. ఆమె యవనస్తురాలు కాబట్టి, బలం ఉంది కాబట్టి, సామర్థ్యం ఉంది కాబట్టి ఆమె సంతానాన్ని కనగలదని ఇక్కడ ఒక సొంత ప్రయత్నాన్ని చేస్తా ఉన్నాడు. అబ్రాము కూడా శారయి చెప్పినట్లుగా ఉన్నాడు. ఇష్మాయేలు జన్మించాడు. ఆ తరువాత దేవుడు అబ్రాముని దర్శించాడు. 16వ అధ్యాయంలో దాసి యొక్క సంగతి ఇక్కడ జరిగింది. 17వ అధ్యాయంలో దేవుడు అబ్రాముని దర్శిస్తున్నాడు. ఈ సంఘటనలన్నీ జరిగిన తర్వాత, అబ్రాము, నేను సర్వశక్తి గల దేవుడను. నువ్వు అనుకుంటున్నావేమో నీ శక్తి చొప్పున, నీ బలము చొప్పున, నీ సామర్థ్యం చొప్పున నేను పని చేస్తానని కాదు. నేను ఎలాంటి కార్యమైనా చేయగలిగిన సర్వశక్తి గల దేవుడను. హల్లెలూయా. అబ్రాముతో ఏం మాట్లాడుతున్నాడు? నువ్వు అలా అనుకుంటున్నావా? నీ సామర్థ్యం చొప్పున నేను పని చేస్తాను అనుకుంటున్నావా? నా యందు విశ్వాసం ఉంచు. నేను సర్వశక్తి గల దేవుడను. శూన్యంలో నుండి సమస్తాన్ని సృష్టించిన దేవుడు. బలముడిగిపోయినా కూడా ఆయన సంతానాన్ని ఇవ్వగలిగిన దేవుడిని చెప్పుకుంటున్నాడు. నేను సర్వశక్తి గల దేవుడు అంటే ఏంటి? నాకు ఆల్ పవర్స్ ఉన్నాయి. ఒక విధానంలోనే ఎదురు చూస్తూ ఉంటాం. దేవుడు ఇలా వాగ్దానం నెరవేర్చితే బాగుండు, అయ్యయ్యో అవకాశం చేజారిపోయిందే అనుకుంటూ ఉంటారు. కానీ ఏ అవకాశాలు లేని చోట దేవుడు ఏం చేస్తాడు? అవకాశాలు కలిగిస్తాడు. ఏ శక్తి లేని కాడ దేవుడు శక్తిని పుట్టిస్తాడు. హల్లెలూయా. నీకు అనిపించవచ్చు హోప్లెస్ సిచ్యువేషన్ అని, నీకు అనిపించవచ్చు నా పరిస్థితి మారుతుందా, బాగవుతుందా. శారా అనుకుంది, నా గర్భం ఇక మృతతుల్యమైపోయింది అనుకుంది. అబ్రాము అనుకున్నాడు, నా శరీరం ఇంకా మృతతుల్యమైపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయారంటే జీరోకి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఎంటీ స్టేట్లోకి వెళ్ళిపోయారు. దేవుడు అంటున్నాడు, నాకు అసాధ్యమైనది ఏది లేదు. నేను సర్వశక్తి గల దేవుడను. మరొకసారి దర్శించినప్పుడు కూడా శారా నవ్వుతుంది. ఏంటి, నాకు సంతానం కలుగుతుందా? 90 ఏళ్ళు నాకు అని నవ్వినప్పుడు ప్రభు అంటాడు, శారా ఎందుకు నవ్వుతుంది? నేను సర్వ శరీరులకు దేవుడను. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆయనకు అసాధ్యం ఏదైనా లేదని నమ్మినప్పుడు సూపర్ న్యాచురల్ గా నీ యొక్క వాగ్దానాలు నెరవేర్చబడతాయి, అద్భుతాలు జరుగుతాయి, శక్తిగల కార్యాలు చూస్తావు. ఎక్కడ అన్ని డోర్స్ మూసుకుపోయినా నీకో డోర్ ఓపెన్ అవుతుంది. హల్లెలూయా. అన్ని రిసోర్సెస్ ఆగిపోయినా నీకో రిసోర్సెస్ మొదలవుతుంది. ఎక్కడి నుంచి? శూన్యంలో నుంచి, జీరోలో నుంచి, ఏమీ లేని స్థితిలో నుంచి ఆయన సమస్తాన్ని కలుగజేయగలిగిన దేవుడు. కాబట్టి చెప్తున్నాడు, నువ్వు నన్ను సందేహించొద్దు, అనుమానించొద్దు, నేను సర్వశక్తి గల దేవుడను.